ఆన్ ద వే. నాకు అర్థమైంది మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో. ఆన్ ద వే. ఓకే, మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు. సో ఇవాళ ఎక్కడ చూసినా కూడా మన బ్లాక్ బస్టర్ సమ్మర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సరైనోడు గురించే మాట్లాడుకుంటున్నారండి. సో క్లబ్బులన్నీ దాటుకుని కలెక్షన్లతో పబ్ డాన్స్ చేస్తోంది మన ఈ మూవీ. సో మరి ఇదే సక్సెస్ ని ఏవి రూపంలో ఒకసారి చూసేద్దాము మనము. సక్సెస్ ఏవి ఆఫ్ సరైనోడు ప్లీజ్. సరైనోడు టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని తెలుగు ప్రేక్షకులందరూ వెయిట్ చేశారు. ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని తెలిసి మాస్ ఊరా మాస్ అంటూ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలికారు. అన్నట్టుగానే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసింది ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్. ఏప్రిల్ 22న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చి ఊరా మాస్ కి కనెక్ట్ అయితే ఆ సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో నిరూపించారు తెలుగు ప్రేక్షకులు. వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగ మాక అంటాంది జారేవోని ఉన్న పళ్ళం సుఖసంతా ఇద్దామని సన్న జాజి పండగలే చేద్దామని ఎత్తికి చూస్తాన్నా యాడున్నాడని నా ఫిగురు ఫుల్ ఖుష్ అయ్యే పొగరున్నుండి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమా సరైనోడు అనే మౌత్ టాక్ తో కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తున్నారు. ఎర్రతోలు కదా, స్టైల్ గా ఉండాలి కదా, ఊరమాస్ ఏంటి అనుకున్న విమర్శకుల అంచనాలు తారుమారు చేస్తూ వారినే ఓసారి ఆలోచింపజేసే విధంగా సరైనోడు బాక్స్ ఆఫీస్ పై తన పంజా విసురుతున్నాడు. చాలా ఏరియాల్లో ఇప్పటికే సరైనోడు టాప్ గ్రాస్ గా నిలిచింది. దర్శకుడు బోయపాటి సీనుకి మాస్ ప్రేక్షకుల నీరాజనాలు మెండుగా ఉన్నాయనటంలో అతిశయోక్తి కాదు. బోయపాటి సీను గత చిత్రాలు దీనికి నిదర్శనం. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాస్ కమర్షియల్ డైరెక్టర్ బోయపాటి సీను కాంబినేషన్ అంటే ఎలా ఉండబోతుంది అనే మీమాంసంలో ఉన్న సినీ విమర్శకులకు సైతం ఇలా ఉంటుందని బ్రహ్మాండమైన కలెక్షన్ తో మాస్ యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ నిరూపించారు. తోడుతో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు ఉంది. ఇంకా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఇప్పటికే 3 చిత్రాలు రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి 50 కోట్ల క్లబ్ లో ఉండగా ఇప్పుడు సరైనోడు కూడా 50 కోట్ల క్లబ్ లో చేరిన 4వ చిత్రంగా నిలుస్తుంది. ఇంతటి కలెక్షన్స్ రావడానికి మరో ముఖ్య కారణం ఫ్యామిలీ ఆడియన్స్ సరైనోడు చిత్రానికి బ్రహ్మరథం పట్టడం. ఇప్పటికే వరుసగా 5 చిత్రాలు 10 కోట్ల షేర్ ఉన్న అల్లు అర్జున్ కి మరో మైలురాయి ఈ సరైనోడు. మొదటి వారంలోనే 10 కోట్ల మైల్ స్టోన్ ని చేరుకొని ఎవ్వరికీ లేనటువంటి వరుస 6 చిత్రాలు 10 కోట్ల షేర్ ఉన్న హీరోగా బన్నీ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశారు. అంతేకాకుండా కేవలం 8 రోజుల్లో 70 కోట్ల గ్రాస్ వసూలు చేసి 2016 బ్లాక్ బాస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైన్ గా రికార్డు క్రియేట్ చేసింది సరైనోడు. ప్రేక్షకుల పల్స్ తెలియని చాలా మంది విమర్శకుల చేత కలెక్షన్లతో ప్రశంసలు అందుకుంటున్నది సరైనోడు చిత్రం. గతంలో బన్నీ నటించిన చిత్రాలకు ఈ విధంగానే మిక్స్డ్ టాక్ రావడం, అవి బన్నీ కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్స్ గా నిలవడం విశేషం. బన్నీ పర్ఫార్మెన్స్, బోయపాటి సీన్ దర్శకత్వం ఓవర్సీస్ లో కూడా డాలర్ల వర్షం కురిపిస్తున్నాయి. సరైనోడు వీరిద్దరి కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలవడం విశేషం. ఎనీ టైం, ఎనీవేర్, ఎనీబడీ, నేను రెడీ. Congratulations once again for a blockbuster hit. సో ఈ సక్సెస్ ని 4 గోడల మధ్య కాకుండా నలుగురిలో జరుపుకోవడానికి ఈ రోజు సరైనోడు టీం మొత్తం మీ ముందుకు వచ్చేసారు. అండ్ టీవీ చూస్తున్న ప్రేక్షకులతో పాటు ఇక్కడున్న ఫ్యాన్స్ అందరితోటి ఇప్పుడు సరైనోడు టీం ఇంటరాక్ట్ అవుతారు. సో ముందుగా పిలిచేద్దాం వేదిక మీదకి ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేసి ఇంత పెద్ద సక్సెస్ లో తను కూడా ఒక పాడైన సమీర్ గారు. సో ప్లీజ్ వెల్కమ్. వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగ మాక అంటాంది జారేవోని
సమీర్ గారు మీరు వస్తుంటే చిలకలూరు చింతామణి పాటేశారేంటి? అది నాకు అర్థం కాలేదు, నాకు కూడా. అది వేసిన వాళ్ళని అడగాలి. ఎలా ఉంది సరైనోడు? నిజంగా ఇక్కడ ఎంతమంది రెండోసారి కన్నా ఎక్కువ చూసారో చేతులెత్తండి. వామ్మో, మనిషి చూడ్డానికి స్టైలిష్గా ఉంటాడు కానీ టెర్రరిస్ట్ కన్నా డేంజరస్. వాడు చెప్పే న్యాయం కోర్టులో ఉండదు, వాడు కొట్టే షాట్లో ఉంటుంది. పొలిటికల్ లీడర్ అయినా సరే, రౌడీ షీటర్ అయినా సరే, లా అండ్ ఆర్డర్ అయినా సరే, ఢీ కొట్టాలన్నా పడగొట్టాలన్నా వాడే సరైనడు. అమ్మయ్య, పొద్దున్నుంచి ఇది ఎప్పుడెప్పుడు చెప్పేసి డెలికేట్ అయిపోదాం రెడీ. నేను ఈ సినిమా చూసి మీ అందరికీ ఈ సినిమా చూసి ఫస్ట్ డే మార్నింగ్ షో చూసి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ డైరెక్టర్ గారికి, బోయపాటి గారికి ఫోన్ చేశాను. సార్ అడిగారు, భయ్యా ఏంటి, ఎలా ఉంది ఏంటి అన్నారు. మాటలతో ఎలా చెప్పాలో తెలియలా. ఇలా చెప్పాను. ఇంకో షాక్ హీరో గారు ఇచ్చారు నాకు. తర్వాత హీరో గారికి ఫోన్ చేశాను. ఆయన హలో అని కూడా అనకుండా ఇప్పుడు నేను చెప్పిన డైలాగ్ మొత్తం చెప్పేశారు కంప్లీట్గా. దట్ ఈస్ సరైనోడు. ఇంకో విషయం, ఈ సినిమాలో ఫైట్ చేసినప్పుడు చెయ్యి విదిలిస్తాడు చూడండి. ఆ షాట్ చూసినప్పుడు లైఫ్లో ఫస్ట్ టైం అమ్మాయిగా పుట్టుంటే బాగుంది అనిపించింది నాకు. ఎక్స్ట్రాడినరీ. ఈ సినిమాలో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు బోయపాటి గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్, అల్లు అరవింద్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్, బన్నీ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వస్తా. చాలా చాలా థ్యాంక్స్ సమీర్ గారు, థ్యాంక్ యూ. సో ఈ బ్లాక్ బస్టర్ ఫంక్షన్ని మీరు లైవ్ చూస్తున్నారు జెమినీ న్యూస్, ఎన్టీవీ అండ్ TV9లో. అండ్ హోలీ ఈవెంట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా. సో ఈ మూవీ సక్సెస్లో ఆర్టిస్టులు, కథ, బోయపాటి శ్రీను గారు, అల్లు అరవింద్ గారు, బన్నీవాస్ గారు, మన బన్నీ, వీళ్ళందరితో పాటు మనందరి చేత బ్లాక్ బస్టర్ స్టెప్ వేస్తుంది మ్యూజిక్. సో మరి మ్యూజిక్ మేకింగ్ ఏవి ఇప్పుడు మీకు చూపించబోతున్నాము. ముందుగా మన అతిలోక సుందరి ఇక్కడ ఉంది కాబట్టి అబ్బాయిలు చూసేద్దాం మన అతిలోక సుందరి సాంగ్ మేకింగ్ ఏవి ప్లీజ్. అతిలోక సుందరి తొల్లి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే. కత్తులా కాటుక కళ్ళావి, ఇప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి, అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే. రకుల్, నెక్స్ట్ మూవీ నుంచి మీ టైటిల్ కార్డ్ అతిలోక సుందరి. రకుల్ ప్రీత్ సింగ్ వద్దు, బాగుంది కదా, ఏమంటారు? రైట్. సో ఇప్పుడు స్టేజ్ మీదకి పిలిచేద్దాము. ఈయన పిలవాలంటే నాకు కొంచెం భయంగా ఉంది. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఈయన ఏ భాషలో మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదు. నిమ్డా ఆ భాష కాకుండా మనం ఇది సరైనోడు కాబట్టి బ్లాక్ బస్టర్ గా మాట్లాడుకుందాము. ప్రభాకర్ గారు, లెట్స్ వెల్కమ్ హిమ్. రంగు రంగు సైకిల్ ఎక్కి రింగు రంగం వచ్చినాడు పిల్లగాడు.
నిమ్డా హాయ్. నేను యాక్చువల్గా ఈ మూవీలో ఈరోజు షూటింగ్ ఉందంటే ఈవినింగ్ సడన్గా ఫోన్ వచ్చిందండి నాకు బోయపాటి గారి నుంచి. ప్రభాకర్ ఎక్కడ ఉన్నావు అన్నాడు. సరే సార్ బెంగళూరులో ఉన్నాను, అర్జెంటుగా వచ్చేయమన్నాడు. వచ్చేసిన ఏ క్యారెక్టర్ ఏం అడగొద్దు ప్రభాకర్, నన్ను నువ్వు చేసుకుంటా ఇల్లు అంతే అన్నాడు. ఆ తర్వాత ఫస్ట్ డే షూటింగ్ అయింది, సెకండ్ డే అయింది, థర్డ్ డే అయింది, ఫోర్త్ డే అయింది. ఏమీ లేదు, 10 days షూటింగ్ అయింది. అసలు ఏం క్యారెక్టర్ ఏం లేదేమబ్బా, అడగలేం పెద్ద డైరెక్టరు. బట్ సడన్గా ఇంటర్వ్యూలు వచ్చాడు. ప్రభాకర్ రా, ఓకే సార్ చెప్పండి సార్, ఏం సీన్ ఏంది, ఫైటా సార్? లేదు డైలాగ్. ఓకే సార్ చెప్పండి సార్. అమ్మోరుకు గొర్రెను మేకను బలిస్తారు, నేను కన్నె పిల్లను బలిస్తున్నా. కొట్టండ్రా డబ్బులు, ఊదండ్రా కొమ్ము బుర్రలు, గుడి మొత్తం కంపించాలా. థ్యాంక్ యూ బోయపాటి శ్రీను గారు. అలాగే మన హీరో గారి గురించి చెప్పాలి నేను ఫస్ట్. అంటే నా బాహుబలి డైలాగ్ చూసి యాక్చువల్గా చాలామంది మనకు పెద్ద అప్రిషియేట్ చేయరు. కానీ ఫస్ట్ టైం సెట్లో వెళ్ళినప్పుడు ప్రభాకర్ అని చెప్పి ఫస్ట్ డైలాగ్ నిమ్డా అని స్టార్ట్ చేసిండు. ప్రతి ఫ్రేమ్లో ప్రతి షాట్లో బాగా ఎంకరేజ్ చేస్తూ ప్రతి దాంట్లో ప్రభాకర్ ఇలా ఇద్దాం అలా ఇద్దాం. థ్యాంక్ యూ బన్నీ గారు. సార్ థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. సో ఇంకా మన ఇక్కడ వచ్చిన గెస్ట్లు అందరూ కూడా స్టేజ్ మీదకి వస్తారు, మీతో మాట్లాడతారు. బట్ అంతకంటే ముందు చూసేద్దాం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. మరొకసారి పిలిచేద్దాం వేదిక మీదకి న్యూ స్టార్ అకాడమీ దేవా విత్ స్పెషల్ పర్ఫార్మెన్స్. మీరు ఇలాగే స్టేజ్ మీద ఉండాలి ఇదే గెటప్ తో. నేను ఒకసారి మన సింహా గారిని పిలుస్తాను స్టేజ్ మీదకి. ఆయన ఏ పాట పాడితే ఆ స్టెప్ మీరు వేయాలి. ఓకేనా? బుర్ర ఊపుతున్నారా? నాకు కనిపించట్లేదు. ఓకే రెడీ. సింహా గారు. ఆడియన్స్ ఇందాక స్టెప్ అడిగితే చేయలేదు. గెట్ రెడీ. ఓకే ఇది ఒక అద్భుతమైన సూపర్ హిట్ సాంగ్ ఎస్ఎస్ తమన్ గారు చేయడం జరిగింది. అండ్ ఐఎమ్ ప్రివిలేజ్డ్ బన్నీకి 2 సాంగ్స్ రేస్ గురంలో సినిమా చూపిస్తాం. అండ్ హియర్ ఈస్ ద సెకండ్ సాంగ్. రియల్ గానే బ్లాక్ బస్టర్ అయింది. ఎస్పెషల్లీ దిస్ సాంగ్ ఇస్ డెడికేటెడ్ అగైన్ టు బోయపాటి గారు, అల్లు అర్జున్ గారు, గీతా ఆర్ట్స్ కి అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ సరైనోడు. హియర్ వి గో. గట్టి చప్పట్లు. సిలకలూరు 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 అందరూ ఏయ్
లెక్క సిక్కటు గాని నన్నడగమాక అంటాందే చారేబోని ఉన్న బలం సొగసంతా ఇద్దామని సన్న జాజి పండగలి చేద్దామని ఎతకి చూస్తానా యాడున్నాడని నా ఫిగర్ బల్లకు షయ్యప్పుగరున్నోని రయ్యమని సరుకంతా ఇయ్యమని రాసుకోండి లైఫ్ ఇంకా బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ మన మన్ని ఇంకా స్టెప్ వేస్తే బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ మన మన్ని ఇంకా యాక్ట్ చేస్తే బ్లాక్ బస్టర్ గట్టి తప్పండు రాసుకోండి లైఫ్ ఇంకా బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ మన సరైనోడు మూవీ ఇంకా బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ మన సరైనోడు మూవీ ఇంకా బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ మన గిట్ట ఆర్ట్స్ బ్యానర్ బ్లాక్ బస్టర్ మొత్తం గోల్ అదిరిపోవాలండి శ్యామల గారు ఇప్పుడు డాన్స్ నువ్వు పట్టనే ఉలికి పడే పిల్ల వెత్తిరేనే అడుగు పెడితే అదిరిపోతే సరైన మూవీ రాసుకోండి లైఫ్ ఇంకా బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ మన పోయి పార్టీ డైరెక్షన్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ మన పోయి పార్టీ డైరెక్షన్ బ్లాక్ బస్టర్ మొత్తం అందరూ ఇప్పుడు స్టెప్స్ అదిరిపోవాలి విజిల్స్ బ్లాక్ బస్టర్ మన సరైనోడు మూవీ ఇంకా బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ మన గిట్ట ఆర్ట్స్ బ్యానర్ ఇంకా బ్లాక్ బస్టర్ 1 2 3 బ్లాక్ బస్టర్ మన మనీ ఇంకా స్టెప్ వేస్తే బ్లాక్ బస్టర్ మన మనీ ఇంకా డాన్స్ చేస్తే బ్లాక్ బస్టర్ మన మనీ ఇంకా యాక్ట్ చేస్తే బ్లాక్ బస్టర్ Once again, thanks to Taman Garu for this nice number. Thank you so much and congratulations to the whole team of Sarainodu. Congrats.